స్త్రీ శక్తి తెలుగుదేశం పార్టీకి ఏ రోజు కూడా ఒక నినాదం మాత్రమే కాదు. ఇవాళ కూడా ఇది కేవలం ఒక తీర్మానం మాత్రమే కాదు. ఇది మన పార్టీ ఆవిర్భావం నుంచి తీసుకున్నటువంటి ఒక మహా ఉద్యమం. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఆ ఉద్యమాన్ని మనస వాచ కర్మణ నడిపిస్తున్నటువంటి మన ఫౌండర్ ప్రెసిడెంట్ అన్న నందమూరి తారక రామారావు గారి దగ్గర నుంచి, మన చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి, ఇవాళ మా లోకేష్ అన్న గారి దగ్గర వరకు కూడా వి హావ్ ప్రూవ్డ్ టు ది ఎంటైర్ వరల్డ్. అందరికీ మనం చూపించాం తెలుగుదేశం పార్టీ చెప్పింది చేసి చూపిస్తుంది అని చెప్పి. అలానే స్త్రీ శక్తి అంటే కేవలం ఒక కుటుంబాన్ని మాత్రమే నిలబెట్టేటువంటి ఒక బలం కాదు, సమాజాన్ని మార్చే శక్తి అని చెప్పి చాలా బలంగా మనం విశ్వసిస్తున్నాం. కాబట్టే ఇవాళ రోజున మనం మొట్టమొదటి తీర్మానం స్త్రీ శక్తి తీర్మానంగా తీసుకొచ్చాం. ఆ రోజు అన్న నందమూరి తారక రామారావు గారు మహిళలకి ఆస్తిలో సమాన హక్కు దగ్గర నుంచి తీసుకొస్తే, మహిళలకి రాజకీయ ప్రాతినిధ్యం దగ్గర నుంచి తీసుకుంటే, తర్వాత చంద్రన్న తీసుకొచ్చినటువంటి డ్వాక్రా సంఘాల బలోపేతం కావచ్చు, స్వయం సేవక సంఘాలకు సంబంధించినటువంటి ఆర్థిక స్వాతంత్రం ఏ రకంగా మనం మహిళలకు కల్పించామో, ఈ మహిళా నాయకత్వాన్ని ఏ రకంగా ప్రోత్సహించామో, ఇవన్నీ తెలుగుదేశం పార్టీ చరిత్రలో నిలిచిపోయేటువంటి ఒక సువర్ణ అధ్యాయాలు.